నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి విడుదలైన డెవలప్మెంట్ అసిస్టెంట్ అండ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో మీరు గమనించినట్లయితే ఇది ముఖ్యంగా అసలు ఈ నాబార్డ్ అంటే ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇందులో మనకి ముఖ్యంగా ఇది భారత ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ. అలాగే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది. సో మంచి ఉద్యోగ భద్రత అండ్ మంచి జీతం అనేది ఉంటుంది. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ అప్లికేషన్ విండో అనేది మనకు ఆల్రెడీ 17th January 2026 స్టార్ట్ అయ్యింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి February 3rd. అండ్ రోల్స్ అండ్ వేకెన్సీస్కి విషయానికి వస్తే డెవలప్మెంట్ అసిస్టెంట్లో మనకి 159 పోస్టులు ఉన్నాయి. అలాగే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీలో 3 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనకి 2 ఫేసెస్లో జరుగుతుంది. ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది 21 February 2026లో జరుగుతుంది. అది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అది క్వాలిఫై అయిన తర్వాత ఫేజ్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకి 12th April 2026న స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ఈ పే స్కేల్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీగా మనకి గ్రాస్ మంత్లీ ఎమౌల్మెంట్స్ అనేవి 46,500 అనేది ఉంటుంది. అలాగనే మనకి ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ పర్క్స్ అనేవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లోన్స్, కన్సెషనల్ రేట్స్ ఫర్ హౌసింగ్, కార్, ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్, అలవెన్సెస్ అనేవి కూడా మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. అండ్ పే స్కేల్ వచ్చేసి బేసిక్ పే అనేది 23,100 ఉంటుంది. అలాగే 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ అనేది ఉంటుంది. సో అప్ టు 55,700 వరకు కూడా మనకి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అలానే ఈ వేకెన్సీస్ అనేవి చూసుకున్నట్లయితే ముఖ్యంగా అదర్ స్టేట్లో వేకెన్సీస్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు 7 అవైలబుల్గా ఉన్నాయి. ఈ 7లో మనకి అన్రిజర్వ్డ్లో 5, ఎస్సీ కేటగిరీలో 1 అండ్ ఎస్టీ కేటగిరీలో ఏం పోస్టులు లేవు. అలాగే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పొజిషన్ అనేది అవైలబుల్గా ఉంది. సో మెయిన్ ఏంటంటే ఇందులో 1 క్యాండిడేట్ ఒక స్టేట్కి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ మనకి ఏది ఎలిజిబిలిటీ ఉంటుందో అందులో ఒకదానికి మాత్రమే మనం అప్లై చేయాలి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండ్ 50% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. అలానే మనము 49.99 వచ్చినా సరే అది కన్సిడర్ చేయరు. సో 50% ఎగ్జాక్ట్గా మనకి మొత్తం మార్క్స్ అనేవి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఫేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి అయితే మనకి ఏలూరు, విజయవాడ, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి. సో ఇవి ఫేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఇచ్చారు. అండ్ ఫేజ్ 2లో 2 సిటీస్ మాత్రమే ఎగ్జామినేషన్కి ఇచ్చారు. ఒకటి విజయవాడ, 2 విశాఖపట్నం. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో అందులో ఫెయిల్ అయితే కంపల్సరీగా డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ కాబట్టి మనకి ఇది ఒక మంచి అవకాశం. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ గుడ్ శాలరీ ఉంటుంది. కెరియర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని రాయటానికి ప్రయత్నించండి. అలానే మిగతా స్టేట్స్లో కూడా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఒడిశా. సో ఇక్కడ కూడా మనకి 48, 11, 10, 9, 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్లో కూడా ఒకవేళ మీరు వేరే స్టేట్లో అప్లై చేయాలనుకుంటే కూడా అక్కడ అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు ఖచ్చితంగా ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మాత్రం మీరు పాస్ అయ్యి ఉండాలి. సో అక్కడ మహారాష్ట్ర అయితే మరాఠీ ఉంటుంది.
అలానే వాళ్ళకున్నటువంటి రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ ఏంటంటే ఈ 1 జనవరి 2026కి మనకి అలానే ఎలిజిబిలిటీ అనేది ఏజ్ 21 నుంచి 35 ఇయర్స్ ఉండాలి. సో, ఖచ్చితంగా 1991 స జనవరి 2 నుంచి అండ్ బోర్న్ బిట్వీన్ 01 జనవరి 2005. సో, ఈ ఇయర్స్ మధ్యలో మాత్రమే పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మనకి ఓబీసీకి అయితే 3 ఇయర్స్ ఉంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే 5 ఇయర్స్ అండ్ మిగతా క్యాండిడేట్స్‌కి ఈ విధంగా మనకి ఎలిజిబిలిటీ అనేది ఏజ్ ఎక్స్టెన్షన్ అనేది కూడా ఇచ్చారు. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా డెవలప్మెంట్ అసిస్టెంట్‌కి అయితే మనకి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మనకి క్వాలిఫికేషన్ ఉంటుంది. అలాగే 50% ఆఫ్ మార్క్స్ అగ్రిగేట్ అనేది రావాలి. అలానే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్ట్‌కి అప్లై చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. అలానే హిందీ అండ్ ఇంగ్లీష్ అనేవి ఖచ్చితంగా వాళ్ళకి సబ్జెక్ట్స్ అయి ఉండాలి. అలాగే మినిమమ్ 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి అండ్ ట్రాన్స్‌లేషన్ స్కిల్స్ అనేవి ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఉంటుంది. సో, దే మస్ట్ బి ఏబుల్ టు ట్రాన్స్‌లేట్ ఇంగ్లీష్ టు హిందీ అండ్ ద అదర్ హిందీ టు ఇంగ్లీష్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో, అలానే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో, ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో మనకి ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేటువంటి మార్క్స్ అనేవి మెరిట్ కింద కౌంట్ చేయరు. సో, ఓన్లీ ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్. అలాగే ఫేజ్ 2లో మనకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది మెయిన్ మెరిట్ డిసైడర్. సో, దీని ద్వారానే మనకి ఫైనల్ సెలక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ అలానే డిస్క్రిప్టివ్ ద్వారా మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో, దాన్ని బట్టి మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో, ఇది క్వాలిఫైయింగ్ నేచర్. సో, ఎవరైతే లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో మనం ఏ స్టేట్‌కి అప్లై చేస్తే ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి ఖచ్చితంగా వచ్చుండాలి. ఒకవేళ ఆ సబ్జెక్ట్ అనేది ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మన 10థ్‌లో గాని, 12థ్‌లో గాని లేకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది రాయాలి. ఒకవేళ ఉంటే అవసరం ఉండదు. అలానే ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి మనకి ఫేజ్ 2లో ఉన్నటువంటి మార్క్స్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఆర్ మిగతా ప్రాసెస్‌ని డిపెండ్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ ఈక్వల్‌గా మార్క్స్ వచ్చినట్లయితే క్యాండిడేట్స్‌కి హైయర్ క్వాలిఫికేషను అలాగే హైయర్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ అండ్ సీనియారిటీ ఇన్ ఏజ్. సో, వీటిని దృష్టిలో పెట్టుకొని సెలక్షన్ అనేది జరుగుతుంది. సో, ఫేజ్ 1 ఎగ్జామినేషన్‌లోకి వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్‌లో మనకి ఇంగ్లీష్, న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. సో, నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది. న్యూమెరికల్ ఎబిలిటీలో 30 అండ్ రీజనింగ్ ఎబిలిటీలో 30 క్వెషన్స్ 30 మార్క్స్ ఉంటాయి. సో, అలానే 100 క్వెషన్స్ 100 మార్క్స్ ఉంటుంది. 60 మినిట్స్‌లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసరికి మనకి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. అలాగే సెలక్షన్ రేషియో వచ్చేసి మనకి 1:25 అనేది ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి. అలానే మెయిన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్ మనకి టోటల్ 200 మార్క్స్‌కి ఉంటుంది. అలానే ఈ ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది 90 మినిట్స్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది 30 మినిట్స్ ఉంటుంది. సో, డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది మనకి 50 మార్క్స్‌కి అండ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది 150 మార్క్స్‌కి ఉంటుంది. సో, రీజనింగ్ 30 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్, జనరల్ అవేర్‌నెస్ 50 మార్క్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 40 మార్క్స్ ఉంటుంది. సో, ఈ జనరల్ అవేర్‌నెస్‌లో మనం మెయిన్‌గా ఏంటంటే అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ రిలేటెడ్‌గా క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో, కాబట్టి ఈ ఎగ్జామ్‌కి ఈ సిలబస్ ఏదైతే ఉందో మెయిన్ అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి సిలబస్‌ని ఫాలో అయ్యి మనం ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. అలానే ఇది డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. లైక్ ఎస్సై అండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం, లెటర్ రాయటం. సో, ఇలాగ మనకి 3 క్వెషన్స్ ఉంటాయి. దాన్ని మనం కంప్యూటర్‌లో టైప్ చేయడం. సో, ఆ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ బ్యారియర్‌ది సో, ఎల్‌పిటి అనేది ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. సో, ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా అందరూ కూడా రాయాల్సి ఉంటుంది. అంటే మ్యాండేటరీ. సో, ఎవరికి ఎగ్జంప్షన్ అంటే 10థ్‌లో గాని, 12థ్ స్టాండర్డ్‌లో గాని వితిన్ ద స్టేట్ లాంగ్వేజ్ యాస్ ఎ సబ్జెక్ట్ ఉంటే, సో, వితిన్ ద స్టేట్‌లో మనకి ఆ సబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అప్లై చేసినప్పుడు తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్‌గా ఉంటుంది కాబట్టి స్టేట్ లాంగ్వేజ్‌గా. అందులో 10థ్‌లో గాని, 12థ్‌లో గాని తెలుగు లాంగ్వేజ్ ఉంటే
ఖచ్చితంగా మనకి అది ఎగ్జామ్షన్ ఉంటుంది. సో, లేదంటే మాత్రం ఖచ్చితంగా మనం టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, అందులో గాని డిస్‌క్వాలిఫై అయితే మనం ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్‌లో మనం ఉండమనమాట. సో, ఇక్కడ చూడొచ్చు సెలెక్టెడ్ స్టేట్ లాంగ్వేజెస్ మహారాష్ట్ర అయితే మరాఠీ, వెస్ట్ బెంగాల్ అయితే బెంగాలీ, గుజరాత్ అయితే గుజరాతీ, యూపీ, ఎంపీ, బీహార్ అయితే హిందీ, కర్ణాటక కన్నడ, గోవా కొంకణి. సో, ఈ లాంగ్వేజెస్ అనేవి ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి ఉండాలి. సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌కి మనం ఇది మెయిన్ వెబ్‌సైట్ nabaard.org అని ఉంటుంది. అందులోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఆహ్, ఆహ్, లాగిన్ చేసిన తర్వాత మనం ఫోటో, సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది కూడా ఇవ్వాలి. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు పేమెంట్ మోడ్‌లోకి వెళ్ళి తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా మనం కంప్లీట్ చేయాలి. సో, ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అలానే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అప్లై చేయాల్సినవి అండ్ ఫార్మాట్. సో, ఈ ఫార్మాట్‌లో మనం ఫోటో, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా అలానే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఇంగ్లీష్‌లో మన ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో రాసినటువంటి డిక్లరేషన్ ఇవన్నీ కూడా మనం నీట్‌గా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఆహ్, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో, ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది హ్యాండ్ రిటెన్ టెక్స్ట్ అనేది ఇచ్చాడు. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో, ఇక్కడ మీ నేమ్ రాస్తారు. తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం మన హ్యాండ్ రైటింగ్‌తో రాసి ఆ డాక్యుమెంట్‌ని 50-100 కేబీ ఫార్మాట్‌లో మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీజొచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, బీడీ క్యాండిడేట్స్‌కి రూ. 100 ఉంటుంది. అలానే ఆల్ అదర్ క్యాండిడేట్స్‌కి జనరల్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 550 ప్లస్ జీఎస్టీ ఏదైతే ఉందో జీఎస్టీ ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్ అనేది మనకి 17 జనవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అలాగే 3 ఫిబ్రవరి అనేది రిజిస్ట్రేషన్ క్లోజింగ్ లాస్ట్ డేట్. అండ్ 21st ఫిబ్రవరి ఫేజ్ 1 ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఏప్రిల్ 12లో ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో, ఎగ్జామ్ రోజు ఐడెంటిఫై వెరిఫికేషన్ ఉంటుంది. సో, ఐడెంటిటీ వెరిఫికేషన్‌లో మనము వాలిడ్ ఐడీ కార్డ్ అనేది మనం ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్ళాలి. అలాగే మనకి అడ్మిట్ కార్డు అలా హాల్ టికెట్ అండ్ ఒరిజినల్ ఐడీ అండ్ ఫోటో కాపీ ఆఫ్ ఒరిజినల్ ఐడీ. సో, ఇవన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళాలి. అలాగే ఇందులో పాన్, పాస్‌పోర్ట్, లైసెన్స్, ఓటర్ ఐడీ, ఆధార్ వీటిని మాత్రం అలౌ చేస్తారు. బట్ రేషన్ కార్డు, లెర్నర్స్ లైసెన్స్ ఇలాంటివి మాత్రం వాలిడ్ ఉండదు. అలాగే బయోమెట్రిక్ ఇంప్రెషన్స్ అనేవి ప్రాపర్‌గా క్యాప్చర్ చేసి ఉండాలి. అలాగే మనకి ఎలిజిబిలిటీ సో, మనం వన్స్ ఎలిజిబిలిటీని వెరిఫై చేసేసుకున్న తర్వాత మనం ఒక స్టేట్‌కి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే 1 పోస్ట్‌కి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫోటో, సిగ్నేచర్, థంబ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌ని సో, ఈ nabaard.org ద్వారా మనం బిఫోర్ 3 ఫిబ్రవరి 2026లో అప్లై చేసుకుంటాం. సో, ఈ విధంగా మనం ఈ అప్లికేషన్‌ని కంప్లీట్ చేయొచ్చు. సో, మీకు ఎవరికైతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారో, మంచి జీతంతో పాటు జాబ్ సెక్యూరిటీ అండ్ లాంగ్ టర్మ్ కెరియర్‌ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు, అలాగే ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.